హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బీఎస్కే కాంపిటేటివ్ అడ్డా యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఏపీపీఎస్సీ నుండి మరొక కొత్త నోటిఫికేషన్ ఇప్పుడే రిలీజ్ చేయడం జరిగిందండి. ఈ రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తాను. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీకు యూజ్ అయ్యే ప్రతి ఇన్ఫర్మేషన్ మన ఛానల్ ద్వారా అందించడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఏపీఎస్సీ నుంచి రిలీజ్ అయినటువంటి మరో న్యూ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్ నోట్, అలాగే అఫీషియల్ నోటిఫికేషన్కి సంబంధించిన లింక్స్ అన్నీ కూడా మనకి ఇప్పుడే అఫీషియల్ వెబ్సైట్లో అప్డేట్ చేశారు. నేను మీకు ఈ యొక్క నోటిఫికేషన్ని అలాగే వెబ్సైట్ లింక్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, డౌన్లోడ్ చేసుకోండి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే అసిస్టెంట్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ ఇన్ ఏపీ ఫారెస్ట్ సర్వీస్కి సంబంధించి ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. సో డేట్ కూడా మీరు ఇక్కడైతే చూడొచ్చు. సో ఈ నోటిఫికేషన్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ చూద్దాము. ఫ్రెండ్స్, ఏపీఎస్సీ ద్వారా భర్తీ చేసేటువంటి అసిస్టెంట్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ ఇన్ ఏపీ ఫారెస్ట్ సర్వీసెస్కి సంబంధించి టోటల్గా 9 వేకెన్సీస్తో ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ పోస్టులకి సంబంధించి మీరు psc.ap.gov.in అనేటువంటి వెబ్సైట్లో ఈ నెల 20వ తేదీ నుంచి మే 10వ తేదీ మధ్యన ఆన్లైన్లో అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ వీడియో కావాలని కోరుకునేవారు వీడియోని లైక్ చేసి కింద కామెంట్ సెక్షన్లో ఎస్ అని చెప్పేసి కామెంట్ చేయండి. ఈ యొక్క అప్లికేషన్ లింక్ యాక్టివేట్ అయిన వెంటనే మీకోసం వీడియో అయితే చేస్తాను. సో రిక్రూట్మెంట్కి సంబంధించి మినిమం మనకి స్టార్టింగ్ శాలరీనే 40,000 రూపీస్తో ఉంటుందని ఇక్కడైతే మెన్షన్ చేశారు. సో ఇక్కడ ఉన్నటువంటి వేకెన్సీస్ టేబుల్ కూడా మీరు ఇక్కడైతే చూడొచ్చు. అసిస్టెంట్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ ఇన్ ఏపీ ఫారెస్ట్ సర్వీసెస్కి సంబంధించి 9 వేకెన్సీస్తో ఈ యొక్క రిక్రూట్మెంట్ అయితే మనకి విడుదల చేయడం జరిగింది. సో ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి మీరు అప్లై చేయడానికి మీకు ఉండాల్సినటువంటి క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే మస్ట్ పొసెస్ ఏ బ్యాచిలర్స్ డిగ్రీ ఆఫ్ ఎనీ యూనివర్సిటీ అని చెప్పేసి ఇక్కడ మనకి డీటెయిల్స్లో ఇవ్వడం జరిగింది. మీరు చదువుకున్నటువంటి డిగ్రీలో అట్లీస్ట్ ఇక్కడ మెన్షన్ చేసినటువంటి సబ్జెక్ట్స్లో ఒక సబ్జెక్ట్ ఉన్నా కూడా దీనికి సంబంధించి మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఆ సబ్జెక్ట్స్ ఏంటనేది చూసుకున్నట్లయితే అగ్రికల్చర్, బాటనీ, కెమిస్ట్రీ, కంప్యూటర్ అప్లికేషన్స్ ఆర్ కంప్యూటర్ సైన్స్, ఇంజనీరింగ్లో అగ్రికల్చర్ ఇంజనీరింగ్, కెమికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, అలాగే మెకానికల్ ఇంజనీరింగ్లో మీకు డిగ్రీ ఉన్నా కూడా అప్లై చేయొచ్చు. ఇంకా ఎన్విరాన్మెంటల్ సైన్స్ సబ్జెక్ట్ కలిగి ఉన్న ఫారెస్ట్రీ, జియాలజీ, అలాగే హార్టికల్చర్, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, స్టాటిస్టిక్స్, వెటర్నరీ సైన్స్, జువాలజీ లాంటి ఈ పర్టికులర్ సబ్జెక్ట్స్లో ఏ ఒక్క సబ్జెక్ట్ మీరు కలిగి ఉన్నా కూడా మీరు చదివినటువంటి సబ్జెక్ట్స్లో డిగ్రీలో ఈ పర్టికులర్ రిక్రూట్మెంట్కి సంబంధించి మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్లో ఇవ్వడం జరిగింది. సో ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి ఫిజికల్ రిక్వైర్మెంట్స్ కూడా ఉంటాయి. మెన్ క్యాండిడేట్స్కి సంబంధించి చూసుకున్నట్లయితే హైట్ వచ్చేసి 163 సెంటీమీటర్స్ మెన్ క్యాండిడేట్స్కి ఉండాలి. ఇంకా 79 సెంటీమీటర్స్ అరౌండ్ ద చెస్ట్ అండ్ ఎక్స్పిరేషన్ అండ్ మస్ట్ హ్యావ్ ఏ ఫుల్ ఇన్స్పిరేషన్ అండ్ ఎక్స్పాన్షన్ ఆఫ్ నాట్ లెస్ దెన్ 5 సెంటీమీటర్స్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి 25 కిలోమీటర్స్ వాకింగ్ అయితే పెడతారు. 4 అవర్స్లో మీరు కంప్లీట్ చేయాలి. తర్వాత ఉమెన్ క్యాండిడేట్స్కి సంబంధించి ఇక్కడ చూసుకున్నట్లయితే 150 సెంటీమీటర్స్ హైట్ అయితే ఉండాలి. 74 సెంటీమీటర్స్ రౌండ్ ద చెస్ట్ ఆన్ ఎక్స్పిరేషన్ అని చెప్పేసి ఇచ్చారు. అలాగే యాన్ ఎక్స్పాన్షన్ ఆఫ్ నాట్ లెస్ దాన్ 5 సెంటీమీటర్స్ అని చెప్పేసి కూడా ఇవ్వడం జరిగింది. ఇంకా 16 కిలోమీటర్స్కి సంబంధించినటువంటి వాకింగ్ అయితే పెడతారు. మీరు 4 అవర్స్లో దీనికి సంబంధించినటువంటి ఈ యొక్క వాకింగ్ అయితే ఫిమేల్ క్యాండిడేట్స్ చేయాల్సి ఉంటుందని డీటెయిల్స్లో మనకి ఇవ్వడం జరిగింది. ఇంకా ఇక్కడ చూసుకున్నట్లయితే కొంతమంది క్యాండిడేట్స్కి ఎవరైతే నేపాలీస్, అస్సామీస్, నార్త్ ఈస్టర్న్ స్టేట్స్, అలాగే షెడ్యూల్డ్ ట్రైబ్స్కి సంబంధించినటువంటి క్యాండిడేట్స్ ఉన్నారో వారికి సంబంధించి ఇక్కడ హైట్ విషయంలో కొంత రిలాక్సేషన్ అయితే ఉంటుంది. మెన్ క్యాండిడేట్స్కి 152 సెంటీమీటర్స్, ఉమెన్ క్యాండిడేట్స్కి 145 సెంటీమీటర్స్ అయితే ఇక్కడ హైట్ విషయంలో ఇవ్వడం జరిగింది. ఇంకా ఈ పోస్టులకి సంబంధించి 18 నుంచి 42 సంవత్సరాల వయసు ఉన్నటువంటి క్యాండిడేట్స్ అయితే అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ, బీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. అంటే వీరికి ఇక్కడ చూసుకున్నట్లయితే 47 ఇయర్స్ వరకు ఏజ్ ఉన్నా కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. ఎన్సీసీ క్యాండిడేట్స్కి, ఎక్స్ సర్వీస్మెన్ క్యాండిడేట్స్కి 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి మీరు అప్లై చేయడానికి అఫీషియల్ వెబ్సైట్ psc.ap.gov.in అనేటువంటి సైట్లోనికి వెళ్ళి ఈ నెల 20వ తేదీ నుంచి అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి. ఫస్ట్ మీరు ఓటీపీఆర్ అనేది అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత స్టెప్ 2లో దీనికి సంబంధించినటువంటి ఈ యొక్క అప్లికేషన్ అయితే మీరు సబ్మిట్ చేసి పేమెంట్ చేసినట్లయితే దీనికి సంబంధించి అప్లికేషన్ అయితే సబ్మిట్ కావడం జరుగుతుంది. ఈ రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి ఫీ పేమెంట్ ఒకసారి చూసుకున్నట్లయితే 250 రూపీస్ ఫీ అనేది పే చేయాలని చెప్పేసి మెన్షన్ చేశారు. అందులో 120 రూపీస్ ఎగ్జామినేషన్ ఫీ ఉంటుందని చెప్పేసి ఇక్కడైతే మనకి మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఎస్సీ, ఎస్టీ, బీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ అండ్ ఎక్స్ సర్వీస్మెన్ క్యాండిడేట్స్ దీనికి సంబంధించి 120 రూపీస్ ఫీ పే చేస్తే సరిపోతుందని చెప్పేసి ఇక్కడైతే డీటెయిల్స్లో ఇచ్చారు.
ఈ రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి సెలక్షన్ ప్రొసీజర్ వచ్చేసి రిటన్ ఎగ్జామినేషన్లో వచ్చినటువంటి మెరిట్ మార్కుల ఆధారంగా దీనికి సంబంధించిన సెలక్షన్ అయితే ఉంటుంది. యూఆర్ క్యాండిడేట్స్కి, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 40% ఆఫ్ క్వాలిఫైయింగ్ మార్క్స్ రావాలి. ఓబీసీ క్యాండిడేట్స్కి 35%, ఎస్సీ ఎస్టీ అండ్ పిహెచ్సి క్యాండిడేట్స్కి 30% ఆఫ్ మార్క్స్ రావాలని ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు. సో మనకి ఇచ్చినటువంటి ఆ 9 వేకెన్సీస్లో జనరల్కి, ఉమెన్ క్యాండిడేట్స్కి కేటగిరీ వైజ్గా ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేది ఇక్కడ టేబుల్లో మీరు చూడొచ్చు. ఇంకా ఈ రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ చూసుకున్నట్లయితే మనకి టోటల్గా 4 పేపర్స్ అయితే ఉంటాయి. దానితో పాటు 5 పేపర్స్ అయితే ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేసి జనరల్ ఇంగ్లీష్ 50 మార్క్స్కి ఉంటుంది, జనరల్ తెలుగు 50 మార్క్స్కి ఉంటుంది, టోటల్గా 100 మార్క్స్కి ఉంటుంది. ఇది క్వాలిఫైయింగ్ టెస్ట్ అనమాట. ఇందులో మీరు క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది. సో మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఇవి లాంగ్వేజ్ పేపర్స్. సో దీనికి సంబంధించి 100 మినిట్స్లో ఎగ్జామినేషన్ ఉంటుంది, 100 క్వశ్చన్స్ ఉంటాయి. సో 100 మార్క్స్కి క్వాలిఫైయింగ్ టెస్ట్ అయితే ఉంటుంది. తర్వాత చూసుకున్నట్లయితే పేపర్ 1 వచ్చేసి మనకి జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ ఉంటుంది 150 మార్క్స్కి. తర్వాత మ్యాథమెటిక్స్ 10th స్టాండర్డ్లో అడుగుతారు 150 మార్క్స్కి. ఇంకా జనరల్ ఫారెస్ట్రీ 1కి సంబంధించి, జనరల్ ఫారెస్ట్రీ 2కి సంబంధించి 2 పేపర్స్ అయితే ఉంటాయి, పేపర్ 3 అండ్ పేపర్ 4 అని. సో దీనికి సంబంధించి 150 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. టోటల్గా చూసుకున్నట్లయితే మనకి ఈ పర్టికులర్ పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3 అండ్ పేపర్ 4 వచ్చినటువంటి మార్కులనే కన్సిడర్ చేయడం జరుగుతుంది. టోటల్గా 600 మార్క్స్కి ఎగ్జామినేషన్ ఉంటుంది. ఈ యొక్క తెలుగు అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి చూసుకున్నట్లయితే జస్ట్ క్వాలిఫైయింగ్ నేచర్లోనే ఆ మార్క్స్ని అయితే కన్సిడర్ చేయరు. సో ఈ 600 మార్క్స్కి మనకి ఇక్కడ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకున్నట్లయితే 1/3 ఆఫ్ నెగిటివ్ మార్కింగ్ ఉంటుందని చెప్పేసి కూడా మనకి ఇక్కడైతే క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఇక్కడ మనకి చూసుకున్నట్లయితే 1:3 రేషియోలో దీనికి సంబంధించి టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్కి సంబంధించి తీసుకోవడం జరుగుతుందని ఇక్కడైతే మనకి డీటెయిల్స్లో ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనకి సిలబస్ అనేది క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో జనరల్ ఇంగ్లీష్ నుంచి కాంప్రహెన్షన్స్, ఫ్రేజెస్ అండ్ ఈడియమ్స్, వొకాబులరీ అండ్ పంక్చువేషన్, లాజికల్ రీఅరేంజ్మెంట్ ఆఫ్ సెంటెన్సెస్ నుంచి అడుగుతారు. తెలుగుకి సంబంధించి కూడా సినానిమ్స్, వొకాబులరీ, గ్రామర్, తెలుగు టు ఇంగ్లీష్ మీనింగ్స్, అలాగే ఇంగ్లీష్ టు తెలుగు మీనింగ్స్కి సంబంధించి క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. ఇంకా పేపర్ 1కి సంబంధించిన సిలబస్, పేపర్ 2కి సంబంధించినటువంటి సిలబస్, ఇంకా పేపర్ 2లో మ్యాథమెటిక్స్కి సంబంధించి ఆల్జీబ్రా, ట్రిగ్నోమెట్రీ, జామెట్రీ, మెన్సురేషన్, స్టాటిస్టిక్స్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి. ఇంకా పేపర్ 3కి సంబంధించి కూడా ఇక్కడ మీరు క్వశ్చన్స్ అయితే ఏ విధంగా ఏ టాపిక్స్ నుంచి వస్తాయి అనేది చూడొచ్చు. సో ఈ విధంగా మనకి సిలబస్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా మనకి నోటిఫికేషన్ 9 వేకెన్సీస్తో నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రొఫిషియన్సీ ఇన్ ఆటోమేషన్కి సంబంధించి ఆఫీస్ ఆటోమేషన్ టెస్ట్ అనేది పెడతారు. 30 మినిట్స్లో మీరు 50 మార్క్స్కి సంబంధించి ఎగ్జామినేషన్ అయితే రాయాలి. ఇది క్వాలిఫైయింగ్ మార్క్స్లో ఉంటుంది, క్వాలిఫైయింగ్ నేచర్లో. ఎస్సీ ఎస్టీ అండ్ పిహెచ్సి క్యాండిడేట్స్కి 15 మార్క్స్, ఓబీసీ క్యాండిడేట్స్కి 17.5 మార్క్స్, ఓసీ క్యాండిడేట్స్కి 20 మార్క్స్ రావాల్సి ఉంటుంది. సో దీనికి సంబంధించిన సిలబస్ కూడా మీరు ఇక్కడైతే చూడొచ్చు. పార్ట్ ఏ, BCDEకి సంబంధించినటువంటి సిలబస్ అయితే మనకి ఇక్కడ ఈ విధంగా ఈ టాపిక్స్ నుంచి 50 మార్క్స్కి సంబంధించి ఆఫీస్ ఆటోమేషన్కి సంబంధించినటువంటి ఒక టెస్ట్కి అడుగుతారు. అలాగే వీటికి సంబంధించి వార్డ్ నుంచి ఏ టాపిక్స్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి, మిగిలినటువంటి టాపిక్స్ నుంచి ఏ టాపిక్స్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి అనేది ఇక్కడైతే మనకి క్లియర్గా ఇచ్చారు. సో ఈ విధంగా నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఈ మంత్ 20th నుంచి మే 10th వరకు మీరు అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేయండి. డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి చూడండి. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.